రెండు రెండు కిట్లు తెచ్చినాం, 3 కిట్లు తెచ్చినాం. 2 కిట్లే సార్. 2 కిట్లు తెచ్చి 2.5కి ఎక్కడ కొట్టాం. 2 కిట్లు రెండోసారి మళ్ళీ అంటే 4 కిట్లు 4,000 4,000 28 68 6,800 మందు. అది పోను ఒకటి ప్లస్ అది రోగా. అప్పుడు అది ఎంత అయి ఉంటది? అది ఓకే దీన్ని కొట్టి తీసుకొచ్చింది సార్. 1250 రూపాయలు అయింది సార్. 1200 1300 అనుకో సపోజ్. 5,200 ప్లస్ 1200 25,000 6,200 కదా. 6,200 6,400 ప్లస్ 7,400 రూపాయల మందు అయింది ఈ రోజుకి ఈ మిర్చి తోటకి. ఒకసారి బలం మందు వేసినాడు. దీనికి పెట్టిన ఖర్చు ఇది. ఇప్పుడు దీనికి 70 రోజులు. 70 రోజులు మిర్చి తోటకి 2.5 ఎకరాలకి 7,400 అంటే 7,500 అనుకోండి సపోజ్. అంటే 2,500 అంటే 3,000 అనుకోండి. 3,000 ఎకరానికి ఖర్చు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, మీరు 70 రోజులు పెంచిన ఏ తోట అయినా కానీ మీకు కనీసము 6,000 నుంచి 7,000 మందు కొట్టుంటారు ఆ తోటలో ఈ రోజుకి. పట్టారు సార్. 70 రోజులకి. ఇంకొకటి ఇప్పుడు పరిస్థితి ఇదైతే లాస్ట్ ఇయర్ మనది కొట్టినాడు అన్న. అప్పుడు పరిస్థితి ఏంది, పంట దిగుబడి ఏమొచ్చిందో ఒకసారి అడుగుదాం. లాస్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేసారు మీరు? ఇది మొత్తం ఈ బట్టి ఇది ఎంత వేసినా అది మొత్తం వేసిన 6.5. అప్పుడు 6.5 ఎకరం వేసారు, ఇప్పుడు 6.5 ఎకరం వేసారు. 12 15 15 రోజులు అంటే హైయెస్ట్ కొద్ది ఏమన్నా ఇబ్బంది మాకి డబ్బుల గురించి ఇబ్బంది ఉంటే 15 రోజులు. మామూలుగా అయితే 12 రోజులకి 12 రోజులకి. మీకు బాగా గుబ్బ ముడత వచ్చిన టైం ఉంది కదా, ఆ టైంలో ఎన్ని రోజులు కొట్టిరు? ఆ టైంలో కొనకి 12 13 రోజులకి. అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు, రైతులందరికీ బాగా క్రిటికల్ సిచ్యువేషన్ మిర్చిలలో. ఇట్లా తోటలు కనపడటం అనేది గగనమైన రోజులు. లాస్ట్ ఇయర్ లో ఎక్కువ తోటలు లేవు మంచిగా. తెలంగాణ నుంచి వచ్చి చూసిపోయినారు సార్. తెలంగాణలో కొట్టము, ఇంగుళదాళము, సూరు అవన్నీ వచ్చి చూసుకోవచ్చు. ఆ లాస్ట్ టైం కూడా అప్పటికి 12 రోజులకే కొట్టేవాళ్ళట. మీరు ఓవరాల్ గా మీకు పెట్టుబడి పరంగా చూస్తే, దిగుబడి గురించి కూడా మాట్లాడదామండి. పెట్టుబడి పరంగా చూస్తే లాస్ట్ ఇయర్ మీరు అంతకు ముందు సంవత్సరం కూడా మీరు చేసిన లేదు సార్. అంతే అంత దిగుబడి లేకుండా. దిగుబడి కాదు, మామూలు పెట్టుబడి ఎంత అయ్యేది? పెట్టుబడి ఎక్కువ. అప్పటికి మామూలుగా ధరణి మందులకి మీకు దానికి సరే అది 4 రోజులకి 5 రోజులకి ఒకసారి ఒకసారి 3 రోజులకు కొట్టాం కొట్టేవాళ్ళు. 12 రోజులు ముందు కొట్టేసారి దీనికి 12 రోజులు కొట్టి అయిపోయి సార్. 12 రోజులు 4 రోజులు ఇది 12 రోజులు అంటే దగ్గర 3 రౌండ్లు. 3 రౌండ్లకు ఒకసారి. మీకు ఖర్చు దీనికి ఒకసారి అయినంత ఖర్చుకి దానికి కూడా ఒకసారి అయినప్పుడు అంతే అయ్యేదిగా ఖర్చు. ఎక్కువైతే సార్ అది ఎక్కువ అవుతుంది. మంచి మందులే కొడతాం. ఎక్స్పోనస్ ఇలాంటివి కొడితే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు పెట్టుబడి పరిస్థితి దగ్గర 3 రెట్లు తగ్గుతుంది. ఇది పెట్టుబడి పక్కన పెడదాం. తోట నాణ్యత అయితే బాగుంది, ఆకు బాగుంది, కొమ్మలు బాగా వచ్చినాయి, బ్రాంచెస్ వచ్చినాయి. ఇప్పుడు మామూలుగా లాస్ట్ ఇయర్ మీకు దిగుబడి ఎట్లా వచ్చిందన్న? సార్ బాగానే వచ్చింది సార్. ఇది బ్యాడిగే లూజ్ బ్యాడిగే 11 క్వింటాలు వచ్చింది సార్. లూజ్ బ్యాడిగా 11 క్వింటాలు వచ్చింది. మీరు అది సింజంట సార్ 21 క్వింటాల్ వచ్చింది సార్. 21 క్వింటాల్ సింజంట వచ్చింది. మీకు మళ్ళీ లాస్ట్ లో నీళ్లు కూడా కొంచెం అంత మీరు ఒక తడి పెట్టలేకపోయారు. 21 క్వింటా సింజంటా వచ్చిందంట. ఇది 11 క్వింటాలు నాటు బ్యాడికి వచ్చింది. ఎఫెక్టే లేదు. ముందన కొట్టవచ్చు. ఇది కొట్టినాక ఇది మింపడి అంటే 15 రోజుల కన్నా ఒకసారి 12 రోజులు ఒకసారి కొడితే నీ ముందు ముందన కొట్టుకో నువ్వు వాటింగ్ హైలైటింగ్. ఇప్పుడు ఇది నువ్వు ఫస్ట్ పోయిన నెల నువ్వు ఫస్ట్ కొట్టే ముందు నువ్వు ఇట్లా వస్తుందని అనుకున్నావా? అనుకోలేదు సార్. జొన్నలు ఇస్తుందా మనకోండి ఇది తిరిగలేదులే. మెల్ల మీద మీద ఒక 4 సార్లు 5 సార్లు కొట్టేది బాగా అవుతుంది. నానేమంటే లేకుంటే నన్ను ముందు కొడతాను. కొట్టితే సరే, లేకుంటే జోడ్లు తెలుసామంటే కేమంత దానికి ముదిరిపోయాడు సార్. నీకు తేడా కనపడది. 2వ రౌండ్ కొట్టేవరకు వచ్చింది అనమాట. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ తోట చాలా బాగుంది. ఈ తోట ఏమో అసలు బాగలేదు. కానీ ఇప్పుడు దానికి దీనికి చూస్తే నాకు ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే పోలేదు. మనం నాకు ఆ తోట ఆ రోజు చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో ఈ తోట రైతు ఇప్పుడు అన్న ఏమంటాడంటే, మామూలుగా మందు పక్కన వీళ్ళ రిలేటివ్స్ గాని పక్క తోటలో అబ్బా ఇది అయ్యేది కాదురా, టైం వేస్ట్ ఎందుకు పీకేసి ఏదన్నా వేసుకో అని చెప్తే, సరే ఒకసారి కొట్టి చూద్దాం, నడవకపోతే జొన్నలు వేసుకుందామని చెప్పినాడు అన్న. కానీ ఒకసారి కొట్టంగానే తేడా కనపడదు. 3 కొట్టినాం. 3 రోజులకి నాకు కొట్టినాక 3 రోజులకి నువ్వు వచ్చినావు. అప్పటికి తేడా కనపడదు. 3 రోజులకి తేడా కనపడదు. ఇంకొక రౌండ్ మళ్ళీ 2 రోజులు కొట్టినాం. మళ్ళీ 12 రోజుల వరకు కొట్టలేదు. మళ్ళీ 12 రోజుల తర్వాత కొట్టినాం. అది 3 సార్లు ఇది 3 సార్లు ఇడిచిపెట్టాను. ఒకే రౌండ్ తగలేదు సార్.
దీనికి రెండు కిట్లు తెచ్చినాం, 3 కిట్లు తెచ్చినాం. 2 కిట్లే సార్. 2 కిట్లు తెచ్చి 2.5కే ఎక్కడ కొట్టాం. 2 కిట్లు రెండోసారి మళ్ళీ అంటే 4 కిట్లు 4,000 4,028 68 6,800 మందు. అది మోనో ఒకటి ప్లస్ అది రోగర్. అప్పుడు అది ఎంత అయి ఉంటది? అది ఓకే, దీని కోటి తీసుకొచ్చింది సార్. 1250 80 రూపాయలు అయింది సార్. 1200 1300 అనుకో సపోజ్. 5,200 ప్లస్ 1200 25,000 6,200 కదా. 6,200 6,400 ప్లస్ 7,400 రూపాయల మందు అయింది ఈ రోజుకి ఈ మిర్చి తోటకి. ఒకసారి బలం మందు వేసినాడు. దీనికి పెట్టిన ఖర్చు ఇది. ఇప్పుడు దీనికి 70 రోజులు. 70 రోజులు మిర్చి తోటకి 2.5 ఎకరాలకి 7,400 అంటే 7,500 అనుకోండి సపోజ్. అంటే 2,500 అంటే 3,000 అనుకోండి. 3,000 ఎకరానికి ఖర్చు అయింది. 70 రోజులకి 3,000 రూపాయలు ఖర్చు అయిందండి రైతుకి మందులకి. అందులో 2 సార్లు మందు కొట్టిండు, ఒకసారి మోనో అది కొట్టినాడు. ఎంత కలిపి కూడా 3,000 రూపాయలు ఒక రౌండ్ ఒక ఎకరానికి ఖర్చు అయింది 70 రోజులు పెంచడానికి. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, మీరు 70 రోజులు పెంచిన ఏ తోట అయినా కానీ మీకు కనీసము 6,000 నుంచి 7,000 మందు కొట్టుంటారు ఆ తోటలో ఈ రోజుకి. పట్టారు సార్. 70 రోజులకి. పట్టినారు. మామూలుగా పక్కన వాళ్ళకి ఎప్పుడు కొట్టేవాళ్ళు 5-6 సార్లు అన్న కొట్టలే. నన్ను చూసే ఇప్పుడు అతని ఫస్ట్ రౌండ్ కొట్టినాడు. ఇంత నమ్మకం వచ్చి లాస్ట్ ఇయర్ నీ తోట చూసినా గానీ మళ్ళీ కూడా బాగా అయితే తప్పితే మళ్ళీ అది ఆ మొదలు చూసి అతనే వచ్చింది. చాలా డబ్బులు సరేలా పంట సరే అయిన తర్వాత వాళ్ళే ఇప్పుడు 3,000 రూపాయలకి 70 రోజులు అండి. నేను ఛాలెంజ్ చేస్తాను, రైతులు కంపల్సరీ గమనించండి. అది కొట్టుకున్నాం ఇది కొట్టుకున్నాం, మీరు ఏదైనా చేయండి కానీ ఏదో వీడియోలో చెప్తున్నామంటే అమ్ముకోవడానికే చెప్తున్నామనే ఉద్దేశం పక్కన పెట్టి మేము అమ్ముకోవడానికే చెప్పేది 100% అమ్ముకోవడానికి ₹1 రావడానికే చెప్తాం. కానీ దీంట్లో నిజం ఎంత ఉంది, దీంట్లో న్యాయం ఎంత ఉంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. 70 రోజులకి 3,000 రూపాయలు మిర్చి తోటలో నేను ఛాలెంజ్